మహాగణుడా, మహోన్నతుడా, నీతిమంతుడా, పరిశుద్ధుడా నాయన మీకే వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. అద్వితీయుడా మీకే వందనాలు. సర్వోన్నతుడా నాయన మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నాయన ఈ యొక్క నాయన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలోనికి మమ్మల్ని క్షేమంగా నడిపించిన అయా విధమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్థుతులు నాయన. ఆదరించు ఆత్మ మీకే వందనాలు వందనాలు వందనాలు. స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం నాయన. అయా నాయన ఈ వేకు జామున నాయన మీ సన్నిధిలో గడపడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్థుతులయ్యా. అయా మీ సన్నిధిలో కనపడడానికి మీరు చూపించినటువంటి భాగ్యమును బట్టి, కృపను బట్టి నాయన మీకెంతో వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు నాయన. మరొక దినమున నాయన మాకు బహుమానముగా ఇచ్చిన విధమును బట్టి మీకు స్తోత్రములు నాయన. అయా ఈ దినమంతా మీరు మమ్మల్ని క్షేమముగా భద్రముగా నాయన కాపాడుతూ ఉన్నటువంటి అయా విధమును బట్టి మీకు ఎంతో కృతజ్ఞతాస్తుతులు నాయన. మీకే వందనాలు వందనాలు వందనాలు. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. అద్వితీయుడా మీకు స్తోత్రాలు. అయా తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరను ఆలకించును ఆయన మీరు చెప్తున్నారు కదా నాయన. దయచేసి మా ప్రార్థన ఆలకించండి అయా. మీ యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన మీరు నెరవేరుస్తా అని చెప్తున్నారు కదా నాయన. అయా మేము కోరుకొచ్చున్నాం తండ్రి, మా మొర ఆలకించండి నాయన. 10th క్లాస్ నాయన రాస్తున్నటువంటి విద్యార్థుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా సహాయం చేయండి. వారి గురించి నాయన భారముతో ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా వారి గురించి నాయన ఎంతో భారము కలిగి ప్రార్థన చేస్తున్నాము నాయన. అయా నాయన వారి పరీక్షల భయం వారికి లేకుండా చేయండి నాయన. వారికి భయం లేకుండా చేయండి అయా. వారు చదివింది నాయన మర్చిపోకుండా వారి మనసును ప్రశాంతంగా ఉంచండి నాయన, ప్రశాంతంగా ఉంచండి అయా. మీకే స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము నాయన. ప్రాధేయపడుచున్నాం నాయన, మీ సన్నిధిలో అడుగుచున్నాం, గోజాడుతున్నాం తండ్రి. అయా వారికి ప్రశాంతమైనటువంటి మనస్సునివ్వండి నాయన. మీరు నాయన అయా వాళ్ళకి నాయన సమయస్ఫూర్తిని దాయిచేయండి నాయన. మీరే సహాయము చేయండి నాయన. ఉన్నతమైనటువంటి జ్ఞాపక శక్తిని వారికి దాయిచేయండి నాయన. మంచి జ్ఞాపక శక్తి నాయన అయా దయచేయమని అడుగుచున్నాం నాయన. అయా పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని వారికి దాయిచేయండి నాయన. పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం అయా వారికి దాయిచేయండి. మంచి జ్ఞాపక శక్తితో నాయన వారిని ముందుకు నడిపించండి నాయన. వారికి ఉన్నటువంటి భయాన్ని తీసివేయండి, టెన్షన్ని తీసివేయండి అయా. వారు చదివింది మర్చిపోకుండా ఉన్నట్టు కృప చూపించండి నాయన. మీకే వందనాలు 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 నాయన. అయా ఎగ్జామ్ హాల్లో నాయన పేపర్ చూడగానే నాయన పరీక్షను అర్థం చేసుకునే నాయన కృపను దాయిచ్చేయండి. ప్రశ్నలన్నీ చక్కగా రాయగలిగే భాగ్యాన్ని వారికి దాయిచ్చేయండి నాయన. వేగంగా రాసే కృపను వాళ్ళకి ఇవ్వండి నాయన. అయా చక్కగా నాయన మంచి ఫ్లోలో రాసుకుంటూ వెళ్ళిపోవాలి నాయన. ప్రతి ప్రశ్నకు నాయన వారి సమాధానం రాయగలగాలి నాయన. అటువంటి నాలెడ్జ్ నాయన మీరు వారికి ఇవ్వండి నాయన. మీరు వారికి తోడై నడిపించండి నాయన. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము నాయన. అయా మీరు వారికి సహాయం చేయండి ఆయన. పరీక్ష హాల్లో ఎటువంటి టెన్షన్ పడకూడదు నాయన. ఒక్క ప్రశ్న కూడా వారు అటెంప్ట్ చేయకుండా ఉండవు. ప్రతి ప్రశ్న నాయన వారు అటెంప్ట్ చేయాలి అయా. అంత జ్ఞానాన్ని వారికి దాయిచేయండి. వారి మెమరీ పవర్ని పెంచండి అడుగుచున్నాము నాయన. ప్రాధేయపడుచున్నాము అయా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నాయన మీ అందే కొలువు నాయన ఉన్నాయి కదా నాయన. అటువంటి భాగ్యం వారికి దాయిచేయండి నాయన. అయా వారికి ఎటువంటి నాయన అనారోగ్యం రాకుండా చేయండి. పరీక్షలు రాస్తున్నటువంటి సమయంలో నాయన ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, ఎటువంటి తలనొప్పులు కానీ, ఎటువంటి నీరసాలు కానీ రాకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దాయిచేయమని అడుగుచున్నాం నాయన. అయా మీరే నాయన వారికి స్వస్థతను దాయిచేయండి. ఎటువంటి ఇబ్బంది వారికి కలగకూడదు నాయన. అయా వారి నాయన యాక్టివ్గా ఉండాలి నాయన. వారి నాయన అద్భుతంగా నాయన పరీక్షను రాయాలి. అడుగుచున్నాం ప్రాధేయపడుచున్నాం నాయన. అయా హాల్ టికెట్లు మర్చిపోవడం కానీ నాయన, చిన్న చిన్న పొరపాట్లు ఇవి జరగకుండా నాయన మీ దేవదూతల కాపుదల వారికి వచ్చండి నాయన. అయా ప్రతి విషయం జ్ఞాపకం పెట్టుకునేటట్లు సహాయం చేయండి నాయన. అయా హాల్ టికెట్లు నాయన ఎక్కడ వాళ్ళు మర్చిపోకూడదు నాయన. అయా సమయానికి వెళ్లకుండా నాయన ఉండకూడదు నాయన. అయా వారు అరగంట ముందే నాయన హాల్కి చేరుకోవాలి నాయన. హాల్ టికెట్లు అన్నీ తీసుకోవాలి, పెన్నులు అన్నీ తీసుకుని వెళ్ళాలి నాయన. చిన్న పొరపాట్లు కూడా జరగకుండా మీరు సహాయం చేయండి. మీ దేవదూతల కాపుదల అయా వారికి తోడుగా ఉంచమని అడుగుచున్నాం, ప్రాధేయపడుచున్నాం తండ్రి. అయా ఇన్విజిలేటర్ దగ్గర నాయన పిల్లలకు మంచి సాక్ష్యాన్ని దయచేయండి నాయన. ఎటువంటి ఒత్తిడి లేకుండా నాయన ఎగ్జామ్ రాసేలా వారి కృపను చూపించండి అయా. మీరు మీ కృపను వారి మీద వర్షింపజేయమని అడుగుచున్నాం నాయన. మనుషులు దయ పొందేలా చేయండి నాయన. అయా ఇన్విజిలేటర్లకు వాళ్ళ మీద నాయన
అయ్యా మంచి ఒపీనియన్ కలిగేలా మీరు వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రాధేయపడుచున్నాం నాయన. పిల్లలు పడిన ప్రతి కష్టానికి నేను ప్రతిఫలం దయచేయండి నాయన. అత్యున్నతమైనటువంటి నాయన పర్సంటేజ్తో వాళ్ళు పాస్ అవ్వాలి ఆయన. వారికి జయాన్ని ఇవ్వండి ఆయన, వారికి జయమునివ్వండి ఆయన. అయ్యా వారి తల్లిదండ్రులు కూడా నాయన వారి కోసం ఎంతో కష్టపడిన ఆయన, ఎన్నో శ్రమలు పడి అయ్యా వారిని చదివిస్తూ ఉంటారు కదా నాయన. వారికి మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వాలి, మంచి మార్క్స్తో వాళ్ళు పాస్ అవ్వాలి. అయ్యా ప్రాధేయపడుచున్నాం నాయన. మీరే సహాయం చేయండి అయ్యా. భయాన్ని తీసేయండి, టెన్షన్ని తీసేయండి అయ్యా. ప్రాధేయపడుచున్నాం నాయన. ఎగ్జామ్ హాల్లోకి నాయన అయ్యా మీరు నాయన వారితో పాటు ఉండండి నాయన. లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ప్రశాంతత వారికి దయచేయండి అయ్యా. వారికి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాము నాయన. ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాము నాయన. ఏడాది కాలంగా పడిన కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు చదివిన ప్రతి పాఠం, ప్రతి అంశం ఆయన వారికి గుర్తు నాయన ఉండినట్లు, జ్ఞాపకం వచ్చినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా. మర్చిపోయే స్వభావాన్ని తీసివేయండి. అవసరమైనటువంటి సమయంలో నాయన సరైన జ్ఞాపక శక్తి నాయన వారికి దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి నాయన. అయ్యా పరీక్ష హాల్లో నాయన మంచి వాతావరణం ఇవ్వండి నాయన, మంచి వాతావరణం ఇవ్వండి అయ్యా. ప్రశ్నలు అర్థం చేసుకునేటట్టు నాయన వారికి నాయన మంచి జ్ఞానపక శక్తిని ఇవ్వండి నాయన. సమయాన్ని వృధా చేయకుండా వేగంగా రాసే అయా కృపను వారికి దయచేయండి, సమయస్ఫూర్తిని దయచేయండి నాయన. మంచి ఆరోగ్యం వారికి ఇవ్వండి నాయన. తలనొప్పి, నీరసాలు, అనారోగ్య సమస్యలు ఏవీ లేకుండా నాయన శరీరానికి నూతన బలాన్ని అయా ఉత్సాహాన్ని దయచేయండి నాయన. ఉత్సాహాన్ని దయచేయండి అయ్యా. వారి రోజు రాత్రంతా చక్కగా పడుకోవాలి నాయన. అయ్యా ఉదయాన్నే నన్ను ఫ్రెష్గా లేసి నాయన అయ్యా యొక్క పరీక్ష హాల్లోనికి వెళ్ళినట్లు నాయన ప్రశాంతముగా రాయినట్లు నాయన కృప చూపించండి. అన్ని విషయాల్లో మరి ప్రయాణాల్లో వారి క్షేమాన్ని దయచేయండి. అపవాది ఎక్కడ గందరగోళం సృష్టించకుండా నాయన నీ దేవదూతల కంచె, కాపుదల, భద్రత వారికి ఉంచమని అడుగుచున్నాము నాయన. ఆపదలో మీరు ఆశ్రయంగా ఉంటారు కదా నాయన. అటువంటి పరిస్థితుల్లో నాయన వారికి తోడుగా ఉండండి, టెన్షన్ లేకుండా చేయండి అయా. నాయన బిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. వాళ్ళు నాయన పిల్లలపై ఎక్కడా నాయన అనవసరమైన ఒత్తిడి తీసుకురాకుండా వారికి ధైర్యాన్ని ఇచ్చే మాటలు, వారి హృదయాన్ని స్థిరపరిచే మాటలు నాయన వారిని అయా చెప్పినట్టు కృప చూపించండి. కుటుంబంలో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నుంచి పిల్లల ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధపడేలా నాయన మీరే సహాయం ఇచ్చేమని అడుగుచున్నాం నాయన. ప్రతి సబ్జెక్టులో నాయన అద్భుతమైనటువంటి మార్క్స్ వచ్చేలా వారిని దీవించండి, మంచి పర్సెంటేజ్ వచ్చేలా వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా వారు నాయన మీ నామానికి మహిమ తెచ్చేలా ఉండాలి నాయన. ఈ 10వ తరగతి పరీక్షలు అయ్యా వారి భవిష్యత్తు గొప్ప పునాదిగా మారాలని బతుకులాడుచున్నారు. వారికి జయమునివ్వమని వేడుకొనిచున్నాం అయ్యా. మా మొర ఆలకించే దేవా నీకే స్తుతులు నాయన. మా బిడ్డలకు నాయన దీవించి హెచ్చించే దేవా మీకే స్తుతులు. అడిగిన వాటికంటే నన్ను అత్యధికంగా చేసేటటువంటి దేవా మీకే స్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీకే స్తుతులయ్యా. విడిచిపెట్టొద్దయ్యా అయ్యా. ఎన్నడూ నాయన చేయి విడిచిపెట్టొద్దు. నమ్మకమైనటువంటి దేవా నీకే వందనాలు అయ్యా. కష్టానికి తగిన ప్రతిఫలం నాయన వారికి దయచేయమని అడుగుచున్నాం నాయన. అయ్యా పిల్లల భవిష్యత్తులో అద్భుతాలు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.